Namaste friends, welcome to Sound Settings and Tech channel. ఇవాళ మనం మాడిఫై ఆడియో రష్ ఫుల్ వైరింగ్ చెప్పబోతున్నాను. ఇలాంటిదైతే ఒక క్యాబిన్ తీసుకోవాలి. ఇలాంటి క్యాబినే అవసరం లేదు, ఈ సైజ్ క్యాబిన్ తీసుకోండి చిన్నది. ఇది విడ్త్ 7 ఇంచెస్, డెప్త్ 5 ఇంచెస్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ అయితే ఇట్లా హోల్స్ ఉండేటట్టు చూసుకోవాలి మీరు, లేకపోతే ఆర్సీఏ ఛానల్స్ ఇచ్చుకోరాదు. హోల్స్ ఉన్న క్యాబిన్ మాత్రం చూసుకోండి. ఓకే, సో ఇది మీకు 1 ఇంచ్ స్క్రూ దొరుకుతాయి. మన బోర్డ్ ప్రకారం మనం హోల్స్ వేసుకొని 1 ఇంచ్ స్క్రూస్ వేసుకోవాలి. ఇది గెయినర్కి, ఇది ఎస్ఎంపిఎస్ బోర్డ్కి. ఇక్కడ వచ్చేసి ఆర్సీఏ ఛానల్స్ వస్తుంది. ఇక్కడ ఈ గ్యాప్లో వచ్చేసి ఆడియో రష్ వస్తుంది. ఇక్కడ మనకు వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. గెయిన్ అనేది ఇక్కడ ఇన్నర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం మీకు వీటికి కావాల్సిన పార్ట్స్, ఒకటి క్యాబిన్ ఫ్రెండ్స్, ఒకటి ఎస్ఎంపిఎస్ బోర్డు, వీమీ ఎస్ఎంపిఎస్ బోర్డు. నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను, చూడొచ్చు. ఇంకోటి గెయినర్ బోర్డు, ఇది చిన్న గెయినర్ బోర్డు ఫ్రెండ్స్. మనకు పెద్దవి దొరుకుతాయి, చిన్నవి దొరుకుతాయి. 12 volts గెయినర్ బోర్డు మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆర్సీఏ ఛానల్. ఓకే, ఇది మెయిన్స్ కార్డ్ వైర్ తీసుకోవాలి ఒకటి. ఒక మెయిన్స్ కార్డ్ వైరు, ఆడియో రష్. సో ఈ పార్ట్స్తోనే మనం మాడిఫై ఆడియో రష్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనం ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నాం, మెయిన్గా ఏంటంటే ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే, మనకు పవర్ ప్రాబ్లం కాకుండా మనకు ఛార్జర్స్ ఇస్తే చాలా మనకు ప్లెంటీ అయిపోతుంది, హెవీ అయిపోతాయి అన్ని సామాన్లు ఇట్లా. సో అందుకని ఎస్ఎంపిఎస్ బోర్డు వాడతాను. మళ్ళీ ఛార్జింగ్ ప్రాబ్లమ్స్, పవర్ సప్లై ప్రాబ్లమ్స్, బోర్డు కాలిపోవడం అనేటివి ఏముండదు, దీంతో ఇచ్చుకుంటాము. ఇది 5 volts 2 amp మనం ఆడియో రష్కి ఇచ్చుకోవచ్చు. గెయినర్ బోర్డు 12 volts కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇవన్నీ ఎందుకు వాడతామంటే, ఈ ఆడియో రష్లో ఏంటంటే కొన్ని ఫ్రీక్వెన్సీ ఛానల్స్ మనం ఎప్పుడైనా ఫ్రీక్వెన్సీ ఛానల్స్ వాడినప్పుడు ఇక్కడ చూడొచ్చు, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, మనకు గెయిన్ అనేది తక్కువ వస్తుంది. అందుకనే ఈ గెయిన్ అనేది పెంచడానికి, కొన్ని ఛానల్స్ గెయిన్ అనేది తక్కువ వస్తుంది, పెంచడానికి ఈ గెయినర్ బోర్డు వాడతాం. సో అందుకనే మనం మాడిఫై ఆడియో రష్ అని తయారు చేస్తున్నాము. మీకు ఇప్పుడు ఫుల్ వైరింగ్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆడియో రష్ అది బోర్డు అయితే తీద్దాము. ఇది సాల్డింగ్ చేయాల్సి ఉంటుంది సిగ్నల్స్కి, పవర్ సప్లైకి. సో మీకు ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయబోతున్నాను. సో రిమూవ్ చేస్తే సర్క్యూట్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. సో దీనికి ఇప్పుడు మనం వైరింగ్ తీసుకోవాలి. వైరింగ్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఇది వచ్చేసి పవర్ సప్లై సాకెట్. సో పవర్ సప్లై సాకెట్ ఎప్పుడు కానీ ఈ ఫస్ట్ పిన్ వచ్చి గ్రౌండ్, ఈ సెకండ్ పిన్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. 5 volts 2 amp ఇవ్వాలి. గ్రౌండ్ పాజిటివ్ 5 volts. ఇది మనకు సంబంధం లేదు. ఫస్ట్ గ్రౌండ్, దీని కింద ఉన్నది పాజిటివ్ 5 volts. మనమైతే దీనికి సాల్టింగ్ ఇద్దాం ఇప్పుడు. మీరు రిబ్బన్ వైర్, కాపర్ వైర్ దొరుకుతుంది మీకు ఎలక్ట్రిక్ షాప్లో. ఈ రిబ్బన్ వైర్, కాపర్ మెటల్ ఉన్నది తీసుకోవాలి మీకు. సో మనం ఈ స్ట్రిప్ కనీసం 1/2 మీటర్ ఉండాలి. ఈ స్ట్రిప్ లెడ్ స్ట్రిప్. ఇప్పుడు మనం పవర్ సప్లై ఇచ్చుకుందాము. ఈ మాడిఫై ఆడియో రష్ బోర్డుకి పవర్ సప్లై అయితే ఇవ్వబోతున్నాను, మీరు చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇది వచ్చేసి
బ్లాక్ వస్తుంది గ్రౌండ్, ఈ పిన్ వచ్చేసి పాజిటివ్ వస్తుంది. ఓకే, సో మనం పవర్ సప్లై అనేది ఇప్పుడు ఈ రిబ్బన్ వైర్తో మనం సాల్డింగ్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ పిన్ వచ్చేసి గ్రౌండ్ వస్తుంది, సాల్డింగ్ చేద్దాం. సో ఇది గ్రౌండ్ అనేది సాల్డింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. కరెక్ట్ చేసుకోవాలి సాల్డింగ్. ఈ వైర్లు మారొద్దు, మారిందంటే మనకు పవర్ సప్లై అనేది పనిచేయదు. ఓకే, సో ఈ విధంగా పవర్ సప్లై అనేది సాల్డింగ్ చేసుకోవాలి. మీరు చూడవచ్చు, ఇది గ్రౌండ్, ఇది పాజిటివ్ 5 volts 2 amp వస్తుంది పవర్ సప్లై. దీనికి ఇన్పుట్ ఇవ్వాలి. ఈ నెక్స్ట్ వచ్చి మనకు పవర్ సప్లై ఆల్రెడీ సాల్డింగ్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ సిగ్నల్స్ నుంచి మనం కనెక్షన్స్ తీసుకోవాలి. సిగ్నల్ చూడవచ్చు, FL, FR, SL, SR, సెంటర్, సబ్. ఈ సిగ్నల్స్ ఇవి మెయిన్ పాజిటివ్ సింబల్ కింద మనం పవర్ ఆడియో సిగ్నల్ తీసుకుంటాము. దీని కింద పిన్నులు అన్నీ వచ్చేసి గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ అనేది ఏదో ఒక గ్రౌండ్ తీసుకోవచ్చు, ఈ నుంచి దీంట్లో నుంచి కానీ, ఈ ట్రాక్ నుంచి కానీ, ఈ ట్రాక్ నుంచి కానీ, అది మీ ఇష్టం. ఒక ట్రాక్ గ్రౌండ్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు సాల్డింగ్ చేసి చూపిస్తా. సో మనం ఈ రిబ్బన్ వైర్లు 7 tracks అనేది, ఈ 7 tracksకి ఈ వైర్లు అనేది ఇప్పుడు సాల్డింగ్ ఇస్తున్నాము. మొత్తం 7 వైర్లు తీసుకోవాలి ఫ్రెండ్స్. 7 పీసులు అయితే ఉండాలి. 1 2 3 4 5 6 7. ఫస్ట్ వన్ ఈ యాష్ కలర్ అనేది, మీకు యాష్ కలర్ కనిపిస్తుంది, ఈ వైర్ గ్రౌండ్కి ఇద్దాం. ఓకే, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్రెండ్స్. గ్రౌండ్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, కానీ నేనైతే వీలు ఉంటుందని ఇక్కడ ఫస్ట్ ట్రాక్ నుంచి తీసుకుంటున్నాను. సో గ్రౌండ్ అనేది సాల్డింగ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కలర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు సాల్డింగ్ ఇచ్చేటప్పుడు. ఈ బ్లూ వైర్ అనేది బ్రింజాల్ వైర్ కలర్ అనేది నేను సబ్కి ఇస్తున్నాను. సబ్ అయితే మనం కొంచెం ఈ లెడ్ వైర్ తీసుకోవాలి. సాల్టింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి, ఒక ట్రాక్ మిస్ కాకుండా. సో సబ్ అనేది సాల్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెంటర్. సో సెంటర్ కూడా సాల్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సరౌండ్ రైట్.
సరౌండ్ రైట్ కూడా సాల్వింగ్ అయిపోయింది. నెక్స్ట్ సరౌండ్ లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఆర్. నెక్స్ట్ ఎఫ్ఎల్ సాల్వింగ్ చేసుకోవాలి. సో ఎఫ్ఎల్ కూడా సాల్వింగ్ అయిపోయింది. మీరు ఈ అన్లాక్ సిగ్నల్స్కి ఆర్సీఐ ఛానల్స్కి ఎట్లా సాల్వింగ్ ఇచ్చిందో మీరు చూసుకోవచ్చు. ఈ కలర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్రౌండ్ యాష్, బ్రింజాల్ కలర్ సబ్, గ్రీన్ కలర్ సెంటర్, ఎల్లో వైర్ సరౌండ్ రైట్, ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చేసి సరౌండ్ లెఫ్ట్, ఎఫ్ఆర్ వచ్చేసి బ్లూ, ఎఫ్ఎల్ వచ్చేసి రెడ్. ఈ కలర్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ కలర్స్ ఇచ్చినా ఆ కలర్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి.